నాకు నా తండ్రంటే ఇష్టం లేదు, అందుకే హిందూగా మారిపోయా. సంచలన విషయం చెప్పిన నటుడు. సినీ ఇండస్ట్రీలో కనిపించే ప్రతి నటుడు వెనుక ఒక పోరాటం ఉంటుంది. కెమెరా ముందు చిరునవ్వుతో కనిపించే వాళ్ళ జీవితాల్లో కూడా ఎన్నో బాధలు, కన్నీళ్లు, చెప్పుకోలేని సంఘటనలు దాగి ఉంటాయి. అలాంటి జీవిత కథనే ఇప్పుడు సీనియర్ నటుడు సమీర్ బయట పెట్టారు. చిన్నప్పటి నుంచి తండ్రి ప్రేమకు దూరంగా పెరిగిన తాను ఎందుకు తన తండ్రిపై గౌరవం కోల్పోయానో, ఎందుకు హిందూ మతంలోకి మారానో, తన ఇంటి పేరు ఎందుకు మార్చుకున్నానో తాజాగా వెల్లడించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయాలు చెప్పేటప్పుడు సమీర్ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారు. తన నిర్ణయం ఏ మతాన్ని విమర్శించడానికో, ఏ మతాన్ని తక్కువ చేయడానికో కాదని, తన వ్యక్తిగత జీవిత అనుభవాలు, తన కుటుంబ పరిస్థితులు కారణంగానే ఈ నిర్ణయాలు తీసుకున్నానని తెలిపారు. సమీర్ మాట్లాడుతూ తాను ముస్లిం తండ్రి హసన్ బ్రాహ్మణ తల్లికి జన్మించినట్లు చెప్పుకొచ్చారు. అయితే తన తల్లికి పెళ్లి సమయంలో తన తండ్రికి అప్పటికే మరో వివాహం జరిగిందనే విషయం తెలియదని వెల్లడించారు. ఈ నిజం తర్వాత తెలిసినా అప్పటికే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని తెలిపారు. తాను పుట్టిన 3 నెలలకే తన తండ్రికి విదేశీ ఉద్యోగం రావడంతో దుబాయ్కి వెళ్లారని సమీర్ గుర్తు చేసుకున్నారు. చిన్న పిల్లలతో విదేశాల్లో ఇబ్బందులు ఉంటాయని చెప్పి తనను అమ్మమ్మ ఇంట్లో వదిలి వెళ్లారని చెప్పుకొచ్చారు. కొంతకాలానికి తన చెల్లి పుట్టిన తర్వాత ఆమెను కూడా అమ్మమ్మ దగ్గరే ఉంచి తల్లిదండ్రులు షార్జాకు వెళ్లిపోయారని తెలిపారు. అలా తమ చిన్నతనం మొత్తం అమ్మమ్మ, తాతయ్య, మామయ్యల సంరక్షణలోనే గడిచిందని సమీర్ అన్నారు. తమ తల్లి మాత్రం తమ దగ్గరకు తీసుకెళ్లాలని జీవితాంతం ప్రయత్నించిందని, కానీ ఆ ప్రయత్నం ఎప్పుడూ ఫలించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే హాస్టల్ జీవితాన్ని కూడా అనుభవించినట్లు సమీర్ చెప్పారు. కొడైకెనాల్లోని ఒక బోర్డింగ్ స్కూల్లో చదువుకున్న రోజులు తన జీవితాన్ని ఎంతో మార్చాయని అన్నారు. తల్లిదండ్రులకు దూరంగా పెరగటం ఎంత బాధాకరమో ఆ రోజుల్లోనే తెలుసుకున్నానని చెప్పుకొచ్చారు. డిగ్రీ చదువుతున్న సమయంలో తన తల్లితో ఒక మాట చెప్పానని సమీర్ గుర్తు చేసుకున్నారు. ఇక మీరు ఆయనను వదిలేసి వచ్చేయండి అని తల్లిని కోరినట్లు తెలిపారు. ఎందుకంటే తన దృష్టిలో కేవలం జన్మనివ్వటం వల్ల ఎవరూ తండ్రి కాలేరని, పిల్లలను ప్రేమగా పెంచి వారి బాధ్యత తీసుకునే వ్యక్తి నిజమైన తండ్రి అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సంఘటనలన్నీ కలిసి తన మనసులో తండ్రి అనే స్థానాన్ని పూర్తిగా ఖాళీ చేశాయని సమీర్ అన్నారు. చిన్నప్పటి నుంచి తన జీవితం ఒక సోలో జర్నీలా సాగిందని, తండ్రి అనే అనుభూతి తనకు ఎప్పుడూ దక్కలేదని చెప్పుకొచ్చారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తన జీవితంలో ఇప్పటి వరకు కేవలం 6 సార్లు మాత్రమే తండ్రిని కలిశానని సమీర్ వెల్లడించారు. ఆ సందర్భాల్లో కూడా తండ్రి కొడుకుల మధ్య ఉండాల్సిన అనుబంధం, ఆప్యాయత, సంభాషణలు ఏవీ లేవని చెప్పుకొచ్చారు. తన తండ్రి మొదటి కుటుంబంలోని పిల్లలను తనతో తీసుకెళ్లారని, కానీ తమను మాత్రం తీసుకెళ్లలేదని చెప్పిన సమీర్ ఆ సంఘటనలు తన మనసులో చెరగని ముద్ర వేశాయని తెలిపారు. ఇక తన మత మార్పు గురించి కూడా సమీర్ ఓపెన్ గా మాట్లాడారు. భవిష్యత్తులో తన పిల్లలకు ఎలాంటి మతపరమైన లేదా కుటుంబపరమైన ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతోనే తాను హిందూ మతాన్ని స్వీకరించినట్లు చెప్పుకొచ్చారు. ఇది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమని, దీనిని ఎవరూ తప్పుగా అర్థం చేసుకోవద్దని పేర్కొన్నారు. అంతేకాదు తన పేరులో ఉన్న హసన్ అనే ఇంటి పేరును తొలగించి తన తల్లి కుటుంబానికి చెందిన ఇంటి పేరును స్వీకరించినట్లు తెలిపారు. ఇది కూడా తన జీవితంలో ఒక కొత్త ఆరంభంగా భావించానని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా చిరంజీవితో జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటనను కూడా సమీర్ గుర్తు చేసుకున్నారు. ఒకసారి సమీర్ అంటే అర్థమేంటి అని చిరంజీవి అడిగారని, అందుకు తాను ఆంజనేయుడు అని చెప్పానని నవ్వుతూ గుర్తు చేసుకున్నారు. తన భార్య ముసునూరి అపర్ణ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారని, భవిష్యత్తులో తమ పిల్లలు ఎలాంటి అయోమయానికి గురికాకుండా ఉండాలనే ఉద్దేశంతో కుటుంబం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమీర్ వెల్లడించారు. ఇక తన సినీ ప్రయాణం గురించి కూడా ఆయన ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. కేవలం 1600 రూపాయలు మాత్రమే జేబులో పెట్టుకుని విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు వచ్చినట్లు తెలిపారు. అప్పట్లో ఉండటానికి చోటు లేదు, తినడానికి డబ్బులు లేవు, కానీ ఒకరోజు నటుడిగా నిలబడాలనే నమ్మకం మాత్రం ఉందని చెప్పుకొచ్చారు. చిన్న చిన్న పాత్రలతో ప్రారంభమైన తన ప్రయాణం నేడు వందలాది సినిమాల్లో నటించే స్థాయికి తీసుకొచ్చిందని సమీర్ తెలిపారు. హీరో ఫ్రెండ్, పోలీస్ ఆఫీసర్, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా ఎన్నో విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకుల ప్రేమను పొందారు. ప్రతి పాత్రను అంకిత భావంతో చేయడమే తన విజయ రహస్యమని చెప్పుకొచ్చారు. సమీర్ చెప్పిన ఈ జీవిత కథలో ఒక ముఖ్యమైన సందేశం కూడా ఉంది. కుటుంబ పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నా కష్టాలను ఎదుర్కొని ముందుకు సాగితే జీవితంలో విజయం సాధించవచ్చని ఆయన నిరూపించారు. ఇక అదే సమయంలో తాను తీసుకున్న మత మార్పు నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమని, అది తన కుటుంబ పరిస్థితులు, పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయమేనని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం సమీర్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. కొందరు ఆయన ధైర్యాన్ని ప్రశంసిస్తుండగా మరికొందరు ఆయన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలపై స్పందిస్తున్నారు. మరి నటుడు సమీర్ చెప్పిన ఈ విషయాలపై మీ అభిప్రాయం ఏంటి? ఆయన జీవిత ప్రయాణం గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి.